భవిష్యత్తు కోసం ఓ తల్లి రోడ్డెక్కింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల వివాదాస్పదంగా మారిన నీటి పరీక్షతో పాటు విద్యా వ్యవస్థను దెబ్బతీసే చర్యలను నివారించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తన పిల్లలతో సహా ఆ మహిళ నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వాల విద్యా విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విద్యా వ్యవస్థలో పారదర్శకత పెంచాలని పట్టుబట్టారు. టీచర్స్, పేరెంట్స్, మన సిస్టమ్ లో అందరూ వాళ్ళ కోసం ప్రొటెస్ట్ చేయాలి. ఈ రోజు మనం ప్రొటెస్ట్ చేస్తేనే రేపు మన పిల్లల ఫ్యూచర్, మన పిల్లలే రేపటి భారతీయుల ఫ్యూచర్. అందుకోసం మా పిల్లలకు తెలియదు ఏం జరుగుతుందో అని, కానీ మేము చెప్పడం వల్ల వాళ్ళు వచ్చారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మన వాళ్ళ ఫ్యూచర్ కోసం ఉండాలి. అంతే, కరప్షన్ కాకూడదు, పేపర్ లీక్స్ కాకూడదు, అందరికి సమానంగా ఉండాలి. ఒక అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పేపర్స్ డబ్బులు ఇచ్చి పేపర్స్ లీక్ చేసి తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు రేపు డాక్టర్లు అయితే ప్రజలకు ఏం సేవ చేస్తారు? ఎంతో మంది కష్టపడి ఉన్నారు. వాళ్ళు రాత్రి పగుల తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చేసేవారు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఎన్ని గంటలు వాళ్ళ కష్టం పెట్టి చదివింటారు. అలాంటి పిల్లలకి ఒకసారి రాశారు ఎగ్జామ్ అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి బయటికి వస్తే తర్వాత ఏం జరుగుతుంది? పేపర్ లీక్స్ అయిందని వాళ్ళకి తెలిసినాక వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అయింటారు, ఎంత మంది మెంటల్ టార్చర్ పొందింటారు.